రెడీకా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రైతులకు సర్కార్ భారీ గుడ్ న్యూస్ తెలిపింది. రైతులకు రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి వివిధ జిల్లాలకు చెందిన రైతులతో ముఖాముఖి ప్రోగ్రాంలో మాట్లాడాడు. రైతును రాజుగా చేయడమే కాదు, వ్యవసాయాన్ని పండగ చేసేందుకు హుక్కు సంకల్పాన్ని తీసుకున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. అసలు కంటే మిత్తి తడిసి మోపెడై నెత్తి మీద అప్పు చేతిలో చిప్ప వచ్చే పరిస్థితి రైతులకు ఏర్పడ్డది. ఆనాడు తిరిగి 2018లో మళ్ళీ అదే వాగ్దానం ఇచ్చాను. ₹1,00,000 రైతు రుణమాఫీ చేస్తాం. మొదటిసారి తప్పు జరిగింది, రెండవసారి తప్పు జరగకుండా మేము చూసుకుంటాం. ₹1,00,000 రైతు రుణమాఫీ చేస్తామని 5 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ₹11,500 రైతు రుణమాఫీ చేస్తే 8,500 కోట్ల రూపాయలు మిత్తికే సరిపోయినాయి. 3,000 చిల్లర మాత్రమే ఆనాడు రైతులకు రుణమాఫీ చేశారు. 2 విడతలుగా మొత్తం లెక్క గడితే 10 సంవత్సరాలు 2 విడతలు ఆనాటి ప్రభుత్వం రైతులకు సరాసరిగా అందించింది 16-17 వేల కోట్ల రూపాయలకు ఎక్కువ ఇవ్వలేదు. కానీ మొదటి సంవత్సరంలోనే ప్రజాప్రభుత్వం మీ ఆశీర్వాదంతో వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఉన్నా 10 సంవత్సరాలలో ఆనాడు వాళ్ళు చేసిన విధ్వంసం 100 సంవత్సరాలైనా కోలుకోలేని పరిస్థితికి తెలంగాణ రాష్ట్రాన్ని నెట్టేసింది. ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతుల గిట్టుబాటు ధర కావచ్చు, ఏ విషయంలో అయినా ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసానికి పాల్పడి తెలంగాణ రాష్ట్రాన్ని దిగజారిన ఆర్థిక వ్యవస్థను ఆనాడు మాకు అందించిండ్రు. ఆనాడు స్పష్టంగా చెప్పినాం, మీరు వరి పండించండి, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, చివరి గింజ వరకు కొనే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో సోనియా గాంధీ గారు కనీసం మద్దతు ధరను తీసుకొచ్చి రైతు పండించిన పంటకు దళారుల చేతిలో మోసపోకుండా ఈరోజు కనీసం మద్దతు ధరను అందించి రైతు పండించిన పంట కొనుగోలు చేసే బాధ్యత మాది అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీ ముందు నిలబడి మొదటి విడతగా పంట కొనుగోలు చేసిన 4 విడతలలో అసలు కంటే మిత్తి తడిసి మోపెడై నెత్తి మీద అప్పు చేతిలో చిప్ప వచ్చే పరిస్థితి రైతులకు ఏర్పడ్డది. ఆనాడు తిరిగి 2018లో మళ్ళీ అదే వాగ్దానం ఇచ్చాను. ₹1,00,000 రైతు రుణమాఫీ చేస్తాం. మొదటిసారి తప్పు జరిగింది, రెండవసారి తప్పు జరగకుండా మేము చూసుకుంటాం. ₹1,00,000 రైతు రుణమాఫీ చేస్తామని 5 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ₹11,500 రైతు రుణమాఫీ చేస్తే 8,500 కోట్ల రూపాయలు మిత్తికే సరిపోయినాయి. 3,000 చిల్లర మాత్రమే ఆనాడు రైతులకు రుణమాఫీ చేశారు. 2 విడతలుగా మొత్తం లెక్క గడితే 10 సంవత్సరాలు 2 విడతలు ఆనాటి ప్రభుత్వం రైతులకు సరాసరిగా అందించింది 16-17 వేల కోట్ల రూపాయలకు ఎక్కువ ఇవ్వలేదు. కానీ మొదటి సంవత్సరంలోనే ప్రజాప్రభుత్వం మీ ఆశీర్వాదంతో వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఉన్నా 10 సంవత్సరాలలో ఆనాడు వాళ్ళు చేసిన విధ్వంసం 100 సంవత్సరాలైనా కోలుకోలేని పరిస్థితికి తెలంగాణ రాష్ట్రాన్ని నెట్టేసింది. ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతుల గిట్టుబాటు ధర కావచ్చు, ఏ విషయంలో అయినా ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసానికి పాల్పడి తెలంగాణ రాష్ట్రాన్ని దిగజారిన ఆర్థిక వ్యవస్థను ఆనాడు మాకు అందించిండ్రు. ఆనాడు స్పష్టంగా చెప్పినాం, మీరు వరి పండించండి, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, చివరి గింజ వరకు కొనే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో సోనియా గాంధీ గారు కనీసం మద్దతు ధరను తీసుకొచ్చి రైతు పండించిన పంటకు దళారుల చేతిలో మోసపోకుండా ఈరోజు కనీసం మద్దతు ధరను అందించి రైతు పండించిన పంట కొనుగోలు చేసే బాధ్యత మాది అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీ ముందు నిలబడి మొదటి విడతగా పంట కొనుగోలు చేసిన 4 ఫోన్ ట్యాపింగ్ కేసులో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ సిట్ అధికారులకు వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఉదయం 11 గంటలకు సిట్ ముందు టీపీసీసీ చీఫ్ హాజరు కానున్నారు. 2023 ఎన్నికల టైంలో మహేష్ గౌడ్ ఫోన్ ట్యాప్ చేసినట్లు ఆరోపణలపై విచారణకు హాజరు కానున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ సిట్ అధికారులకు వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఉదయం 11 గంటలకు సిట్ ముందు టీపీసీసీ చీఫ్ హాజరు కానున్నారు. 2023 ఎన్నికల టైంలో మహేష్ గౌడ్ ఫోన్ ట్యాప్ చేసినట్లు ఆరోపణలపై విచారణకు హాజరు కానున్నారు. ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణలో జరిగిన అవకతవకల కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ అధికారుల విచారణ మరోసారి హాజరు కానున్నారు. ఫార్ములా ఈ రేసింగ్ సమయంలో వాడిన సెల్ ఫోన్లు రేపటిలోగా ఇవ్వాలని ఏసీబీ ఆదేశాలు జారీ చేసింది. నిన్న దాదాపు 7 గంటల పాటు సుదీర్ఘంగా ఆయనను ప్రశ్నించారు అధికారులు. ఈ దర్యాప్తులో రెండోసారి కేటీఆర్ను అధికారులు సుమారు 60 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధుల వాగ్మూలం ఆధారంగా హెచ్ఎండీఏ నిధుల దుర్వినియోగం, మంత్రివర్గ ఆమోదం లేకుండానే నిధుల మార్పు వంటి కీలక అంశాలపై ప్రశ్నించారు. కేటీఆర్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పైకి ఏదో మాట్లాడుతున్న కేటీఆర్ లోపల మాత్రం అరెస్టు భయంతో వణికిపోతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకుల అక్రమాలను భరించలేకనే ప్రజలు కల్వకుంట్ల కుటుంబాన్ని అధికార కుర్చీ నుండి దిగబెట్టి ఫామ్ హౌస్ కు పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ఏం సాధించారని బాణాసంచా కాల్చి నాయకులు స్వాగతం పలికారని ప్రభుత్వ విప్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రతిష్టను నాశనం చేసి గొప్పలు కొట్టుకుంటున్న కేటీఆర్ కు సిగ్గుండాలంటూ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. ఈ రోజు అరెస్టు కాలేడని ఏసీబీ విచారించి తిరిగి వచ్చారని బాణసంచా కాల్చారా? ఈ కార్ రేసులో A1 ముద్దాయిగా ఉన్నటువంటి కేటీఆర్ పైన లొట్ట పీసు కేసు అంటూనే లడలడా ఓ వైపు మాట్లాడినట్టు కనిపిస్తున్నా లోపల గుబులుతూ ఉన్నట్టు కనిపిస్తున్న సందర్భం. మాట్లాడితే నన్ను జైలు పంపిస్తారేమో అంటే అనేటువంటి మాట నేను మానసికంగా సిద్ధమయ్యానన్న మాట చెప్తున్న సందర్భం చూస్తే ఏదో దేశం కోసం అరెస్ట్ అవుతున్నా ఒక బిల్డప్ ఇవ్వడం తప్ప అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినటువంటి కల్వకుంట్ల ఫ్యామిలీకి ప్రజలు తగిన రెస్ట్ ఇచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని ప్రతిపక్షానికే పరిమితం చేసిండ్రు, లోకసభ ఎన్నికల్లో మీకు జీరోకే పరిమితం చేసే సందర్భంలో ఒక్కొక్క అంశంలో ఈ రోజు విచారణలో మిమ్మల్ని రమ్మని పిలుస్తుంటే ప్రజలలో పలచనైపోయి డాంబికాలు తెలంగాణ ప్రతిష్ట దిగజారుతుందని చెప్పనే మాట మాట్లాడుతుంది. అసలు తెలంగాణ ప్రతిష్ట దిగజార్చింది మీ కల్వకుంట్ల ఫ్యామిలీ అనేది ఈరోజు తెలంగాణ ప్రజలు యావత్ గమనించే మిమ్మల్ని పీకి పక్కన పెట్టి మీ కుర్చీని ఇజ్రాయెల్ ఇరాన్ పై చేసిన దాడిలో పలువురు జర్నలిస్టులు మరణించినట్లు భారత్లోని ఇరాన్ ఎంబసీ వెల్లడించింది. ఇరాన్ ప్రభుత్వ కార్యాలయాలే లక్ష్యంగా చేసిన దాడుల్లో పలువురు జర్నలిస్టులు మరణించినట్లు పేర్కొంది. ఇజ్రాయెల్ అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘిస్తూ క్రిమినల్ యాక్టుకు పాల్పడిందని పేర్కొంది. భారత మీడియా ఈ చర్యలన్నీ ఖండిస్తుందని భావిస్తున్నట్లు ఇరాన్ ఎంబసీ తెలిపింది. ఈ దాడుల్లో పలువురు జర్నలిస్టులు, మీడియా కార్మికులు మరణించడం వల్ల మీడియాకు కోలుకొని ఎదురుదెబ్బ తగిలిందని ఎంబసీ చెప్పింది. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా విమర్శలను వెల్లువెత్తాయి. మానవ హక్కుల సంస్థలు, మీడియా సంస్థలు జర్నలిస్టుల మృతి పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.